రైట్ ఇక రేపే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని సిబ్బంది తరలించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రవికృష్ణ. సతీష్, ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్స్కి సంబంధించి మొత్తంగా కూడా 25 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా ఉన్నది మాత్రం 2 అభ్యర్థులే. ఒకళ్ళు కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా కాగా మరొకళ్ళు ఎమ్మెల్సీ లక్ష్మణరావు పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థికి సంబంధించి నల్లేరు మీద నడగ్గా ఉంటుంది అతని విజయం అని అందరూ భావించారు. ఎందుకంటే ఆలపాటి రాజా అయితే మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాముందు నుంచే కూడా ఆయనైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి పూర్తిగా కూడా ఆయన ప్రచారంలో ఉన్నాడు. అందరినీ కలుస్తున్నటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి తోడుగా కూడా వైసీపీ అంటే ప్రతిపక్షం నుంచి అభ్యర్థి లేకపోవడం, ప్రతిపక్షాలు ఈ అయినటువంటి వైసీపీ మాత్రం ఈ ఎలక్షన్స్కి దూరంగా ఉన్నట్టు తెలిపిన నేపథ్యంలో మాత్రం ప్రధానంగా ఆయన గెలిచిపోయినట్లే ఆయన అందరూ భావించారు. కానీ అటువంటి పరిస్థితి నుంచి కూడా టగ్ ఆఫ్ ఫైట్గా ప్రజెంట్ అయితే ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్కన పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మణరావు ఇప్పటికే ఎమ్మెల్సీ లక్ష్మణరావు అని ఆయన అంటూ ఉంటారు. ఆయనకున్న పరిచయాలు, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజా సంఘాలు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలుతో పాటుగా కూడా ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా అతనికి డైరెక్ట్గా కూడా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి ఆయన ఫ్రీగా కూడా క్లాసులు చెప్తూ ఉంటారు. చాలా లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. దానికి తోడు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీగా 2 సార్లు ఉన్నారు. ఆ తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం గ్రాడ్యుయేట్కి సంబంధించి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా తన గళాన్ని శాసన మండలిలో వినిపిస్తున్నటువంటి ఈ పరిస్థితి అయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఆలపాటి రాజా అయితే మాత్రం మొట్టమొదటి నుంచి కూడా కూటమికి సంబంధించినటువంటి జనసేన, అదేవిధంగా కూడా ఈ బీజేపీకి ఈ మొత్తం కేడర్ని మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తీసుకురావడం జరిగింది. చాలాసార్లు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన తిరిగి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే వేరువేరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కలవటమే కాకుండా కూడా ఎక్కడికక్కడ ఆయనైతే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకి సంబంధించినటువంటి ఓట్లను కూడా చాలా చేర్చినటువంటి పరిస్థితి. అంటే చాలా హెచ్చు మొత్తంలో కూడా గ్రాడ్యుయేట్ సంబంధించి గ్రాడ్యుయేట్ అయిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఆయనైతే వాళ్ళందరినీ కూడా ఓటర్స్గా చేర్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయన మాజీ మంత్రిగా చేశారు, మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్గా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఒక పక్కన ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఈ పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు అన్నప్పటికీ కూడా ఆయనకి పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తిగా కూడా ఆయనకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ టగ్ ఆఫ్ ఫైట్గా ఉంటుందని మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే అంతర్గతంగా కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రేపే జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక పక్కన కృష్ణా జిల్లా, మరో పక్కన గుంటూరు జిల్లాకి రెండుకి సంబంధించినటువంటి ఉమ్మడి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తులు 25 మంది ఉంటే దాంట్లో ఈ 2 కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజా, మరో పక్కన ఈ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు. వీటి ఇద్దరి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది. మొత్తంగా కూడా ఇక్కడ ఏదైతే 2800 దాకా కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఓటర్లు వచ్చేసేసి 3,47,116 మంది ఓటర్లు అయితే ఉన్నారు. గ్రాడ్యుయేట్కి సంబంధించి ఓటర్స్ ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కువగా కూడా టీచర్సు, అదేవిధంగా కూడా పెన్షనర్సు, అలాగే బ్యాంక్ ఎంప్లాయీసు, అలాగే ఈ మిగతా కార్మికులు వీళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం పూర్తిగా కూడా ఆయనకి కొంత ఫేవర్గా ఉండేటువంటి లక్ష్మణరావు కొంత ఫేవర్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే భారీ మెజార్టీతో ఈయన ఆలపాటి రాజా కూటమి అభ్యర్థి గెలుస్తాడని అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఏ విధంగా అయితే పోటీలోకి రావడం జరిగిందో ఒక్కసారిగా కూడా కొంత టగ్ ఆఫ్ ఫైట్ పోటాపోటీగా జరుగుతున్నటువంటి పరిస్థితి. రేపు జరిగేటువంటి
ఈ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటాయో ఆ ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ కేంద్రాలకి ఈ రోజే పూర్తిగా కూడా ఈ పోలింగ్ సామాగ్రిని చేరవేయటం జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ ఓటింగ్ వేసే సరళి అంతకు ముందు అయినట్లయితే మాత్రం కేవలం ఇది ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో ఈవీఎంస్తో ఉండేటువంటి పరిస్థితి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి అలా కాదు, డైరెక్ట్గా కూడా బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ బ్యాలెట్ పేపర్కి సంబంధించి బ్యాలెట్ పేపర్ మీద రైటప్ చేసిన పరిస్థితి ఉంటుంది. ఏదైతే ప్రధానంగా ఇచ్చేటువంటి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి స్కెచ్ పెన్ ఏది ఉంటుందో దాన్ని మాత్రం యూజ్ చేయాలి. యూజ్ చేయడంతో పాటుగా కూడా అక్కడ ప్రధానంగా కూడా మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు అని ఇచ్చుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. 25 మంది అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇక్కడ ఏంటంటే ఈ అభ్యర్థులకు సంబంధించి టిక్ చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా కూడా అది ఇన్వాలిడ్ ఓట్ అయ్యేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడైతే మాత్రం ఒక పక్కన గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఓటేస్తారని అభ్యర్థులకు మాత్రం కొంత ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇక పోలీస్కి సంబంధించి చూసినట్టయితే మాత్రం ఇక ఈ జిల్లా వ్యాప్తంగా అంటే కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లా రెండు జిల్లాలకు సంబంధించి కూడా 144 సెక్షన్, అదేవిధంగా కూడా పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ పోలింగ్ కేంద్రాలు ఉంటాయో పోలింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం కాకుండా పోలింగ్ ఏజెంట్లు అయితే మాత్రం 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో 7 గంటలకే వాళ్ళు అక్కడికి చేరుకోవాలి. సంబంధిత ఏవైతే పత్రాలు ఉంటాయో వాటితో అక్కడికి వెళ్ళాలి. ఏది లేకపోయినప్పటికీ కూడా రిజెక్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఎలక్షన్స్ జరిగేటువంటి సమయంలో మాత్రం ఈ ఓటర్స్ లోపలికి ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఓటర్కి సంబంధించి ఆ ఐడి కార్డు అనేది మాత్రం అది ఈ ఆధార్ కార్డు అయి ఉండొచ్చు, పాస్పోర్ట్ అయి ఉండొచ్చు, లేకపోతేనేమన్నా ప్రధానంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ మాత్రం ఓటుకు సంబంధించి ఓటర్ ఎవరైతే ఉన్నారో ఓటర్కి సంబంధించి ప్రసన్నం చేసుకునే పనులు అయితే ప్రస్తుతం అయితే అభ్యర్థులు ఉన్న పరిస్థితి తెలుస్తుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.